సేవింగ్స్ ఎప్పుడు గాని ఒకే రకంగా చేశాము అంటే నష్టపోతామని మన పెద్దవాళ్ళ మాట అనమాట. అదే అంటారు గదా! ఒకే బాస్కెట్‌లో అన్ని గుడ్లు పెట్టాము అంటే ఒక రాయి పడితే మొత్తం పగిలిపోతాయని. సో, మనకి రకరకాల సేవింగ్స్‌లో ఫిక్స్డ్ డిపాజిట్‌లు గూడా ఒక మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి సేవింగ్ ఆప్షన్ అనమాట. అందులో అప్పుడప్పుడు కొన్ని రకాల ఆఫర్స్ ఇచ్చి మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ పెడతా ఉంటారు. అందులో భాగంగా మార్చ్ 2025 ఈ మంత్ 31 వరకు ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే రన్ అవుతుందనమాట. అది ఎక్కడ రన్ అవుతా ఉంది? ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది? ఎన్ని రోజులు మనం ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టామంటే ఎంత డబ్బులు మనకొస్తుంది? ఎవరెవరు ఎలిజిబుల్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. నా పేరు పూర్ణిమ గాని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చి ఇండియన్ బ్యాంక్ అదేనండి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో 400 డేస్ ఇండ్ సూపర్ ఇండు సూపర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే సూపరు ఆఫర్స్‌తో ఆల్మోస్ట్ మన సూపర్ సీనియర్స్‌కి గూడా ఎలిజిబుల్ అయ్యేటువంటి ది బెస్ట్ స్కీమ్ అనమాట. క్లియర్‌గా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది? ఎవరెవరు వేసుకోవచ్చు? నెక్స్ట్ ఎంత మినిమమ్ అమౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు? మాక్సిమం ఎంత వరకు వేసుకోవచ్చు? నెక్స్ట్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల మనకి దాపుగా 400 డేస్‌లో 400 రోజుల్లోనే నథింగ్ బట్ దగ్గర దగ్గర ఒక 1,00,000 వరకైతే మనకైతే ఇన్‌కమ్ ఇంట్రెస్ట్ రూపంలో అయితే వస్తుందనమాట. క్లారిటీగా ఒక పట్టిక రూపంలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, మిస్ అవ్వకుండా ఎవరికన్నా ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలా? ఎప్పుడు ఒకే రకమైన సేవింగే గాకుండా, గోల్డ్ అనే కాకుండా, పోస్ట్ ఆఫీస్‌లోనే గాకుండా, మనం రెగ్యులర్‌గా ఈవెన్ డోక్రాలో ఉన్నా గానీ బ్యాంకులకైతే వెళ్తా ఉంటాం అనమాట. నేను ఇవాళ ఇండియన్ బ్యాంక్ గురించి చెప్తున్నాను. ఎస్‌బీఐలో గానీ, కెనరా బ్యాంక్‌లో గానీ ఎలాంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ అవైలబిలిటీ ఉంది. రికరింగ్ డిపాజిట్ గానీ, ఫిక్స్డ్ డిపాజిట్ గానీ, ఇట్లాంటి సేవింగ్స్ మనము తెలియకుండానే సేవింగ్ చేసుకుంటా ఉంటాం. ఒక 10,000 వచ్చిందనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తే 1 ఇయర్‌కి ఆ 10,000కి ఇంకొక రూ. 1000 కలిసొచ్చిందనుకోండి 11,000 అవుతుంది గదా! ఇక్కడ 1 ఇయర్ కాదు 400 డేస్ అనమాట. దగ్గర దగ్గర 365 రోజులు మనకొక సంవత్సరం గదా! ఇంకొక 35 రోజులు ఎక్స్‌ట్రా అడిషనల్ అంటే, ఒక సంవత్సరం, ఒక నెల 13 నెలలకొచ్చి మనకి ఎంత మెచ్యూరిటీ అమౌంట్ ఒస్తుంది, ఎంత మంచి బెనిఫిట్స్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ గూడా కంపేరింగ్ టు పోస్ట్ ఆఫీస్ కన్నా ఎక్కువే ఉందండి. జనరల్ సిటిజన్స్‌కే గానీ మంచి ఇంట్రెస్ట్ రేట్‌లయితే కనిపిస్తున్నాయన్నమాట. సో, నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నోట్ రూపంలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది గదా! క్లియర్‌గా మనకి ఎలా పెట్టుబడి పెట్టాలా? అందులో టీడీఎస్ ఏం కట్ అవుతుంది? ఇంక ఎక్కడెక్కడ మనం పెట్టుబడి పెట్టాము, ఎలా పెట్టుబడి పెట్టాము అంటే, మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెడితే ఎంత వడ్డీ వస్తుంది, 50,000 పెడితే ఎంతొస్తుంది, 1,00,000 పెడితే ఎంతొస్తుంది, 3,00,000 పెడితే ఎంతొస్తుందనేది క్లియర్‌గా మీతో అయితే షేర్ చేసేస్తానండి. అప్ టు 10,000 నుంచి 3,00,00,000 వరకు గూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేయొచ్చంట ఈ 400 డేస్ స్కీమ్‌లో. ఈ 400 డేస్ స్కీమే గాకుండా ఇంక వేరే ఏమన్నా స్కీమ్ ఉందన్నది కూడా క్లియర్‌గా చెప్పేస్తాను. వచ్చేసేయండబ్బా! ఇండియన్ బ్యాంకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిటు మార్చ్ 2025 ఇంట్రెస్ట్ రేట్స్ ఏంది, క్యాలిక్యులేషన్స్ ఏంది, ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వచ్చేసింది. స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ వచ్చి 400 డేస్ అనమాట. దీన్నొచ్చి ఇండు సూపర్ స్కీమ్ అంటారు. ఇండు సూపర్ స్కీమ్. డిపాజిట్ టైప్ వచ్చి వన్ టైమ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే వన్ టైమే వేస్తాం. మినిమమ్ డిపాజిట్ అమౌంట్ వచ్చి రూ. 10,000 నుంచి మాక్సిమం లెస్ దెన్ 3 క్రోర్స్ వరకైతే ఫిక్స్డ్ డిపాజిట్‌లో మనం 400 డేస్‌కి అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎవరెవరు వేయొచ్చు అంటే జనరల్ సిటిజన్స్‌తో పాటుగా సీనియర్ సిటిజన్స్ 60 ఇయర్స్‌కి అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి మోర్ దెన్ అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇంకా నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది. మనం 400 డేస్ అక్కడ డిపాజిట్ చేసాము. మోర్ అమౌంట్ అంటే 10,000 కాకుండా 3 క్రోర్స్ లోపల అన్నాం కదా! మనకేదైనా ఇన్‌కేస్ ఎమర్జెన్సీ వచ్చింది. ఈ అమౌంట్ మీద మనకైతే లోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. లోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకొచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ మీద టీడీఎస్ కట్ అవుతుంది. పాన్ కార్డ్ లేదు. ఐటీ కింద మనకి ఎంత మేరకు ఉందో అంత ట్యాక్స్ అయితే కట్ అవుతుందనమాట. అది టీడీఎస్ ట్యాక్స్ కూడా అప్లికేబుల్ అయితే ఉంది ఈ స్కీమ్‌లో. సో, ఇక్కడ తక్కువ అమౌంట్ అయితే మనకేం అవసరం లేదు. అరౌండ్ మనకి 400 డేస్ కంప్లీట్ అయిపోయినాక దాదాపు 82,500 దాకా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సూపర్ సీనియర్‌కి అయితే 92,000 దాకా వస్తుందండోయ్! సో, వాళ్ళకైతే టీడీఎస్ కట్ అవుతుంది. వాళ్ళ యొక్క లిమిట్ దాటినట్టయితే.
ఇంకా వేరే ఏమైనా స్పెషల్ డిపాజిట్స్ ఇందులో ఉన్నాయా అంటే ఉన్నాయండి. అది 300 డేస్ స్పెషల్ డిపాజిట్ అయితే ఉందన్నమాట. దీనికి ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఇంకా మనము వేసేటువంటి 400 డే సూపర్ స్పెషల్ డిపాజిట్ ఇండు సూపర్‌కొచ్చి లాస్ట్ డేట్ వచ్చి మార్చి 31 వరకే ఉంది. సో, ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు ఎంత పర్సెంట్ ఉంది అంటే జనరల్ సిటిజన్స్ గనుక అయితే 7.30% 400 డేస్‌కి అయితే మనకిస్తారనమాట. అదే సీనియర్ సిటిజన్స్ గనుక అయితే 7.80% 400 డేస్ డ్యూరేషన్‌లో టెన్యూర్ టైమ్‌లో మనకైతే ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సూపర్ సీనియర్స్‌కి స్పెషల్ అమౌంట్ ఇస్తారు అన్నాను గదా! అదెంతంటే 8.5% అయితే 400 డేస్‌కి ఇస్తారు. కంపేరింగ్ టు ఇంట్రెస్ట్‌లొచ్చి మనకి సీనియర్ సిటిజన్స్‌కి ఇట్లా పోస్ట్ ఆఫీస్‌లో ఇచ్చేటువంటి అమౌంట్ కన్నా కూడా ఇందులో మంచిగానే ఇస్తారు. దట్టు మనం 400 డేసే పెడతాము. ఈ 400 డేస్‌లో కూడా మనకేదైనా ఇన్‌కేస్ ఎమర్జెన్సీ వచ్చింది అంటే మాత్రం లోన్ కూడా తీసుకోవచ్చనమాట. మనకొచ్చేటువంటి ఇంట్రెస్ట్ మీద 1% ఎక్స్‌ట్రా ఏసి వాళ్ళు లోన్ అమౌంట్‌కైతే ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌కేస్ సూపర్ సీనియర్స్ ఉంటారు. వాళ్ళకేమన్నా అయిందంటే నామినీ ఫెసిలిటీస్ నామినేషన్ ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకైతే అమౌంట్ అయితే రిటర్న్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఇంకా లోన్ ఫెసిలిటీ ఉంది, నామినీ ఫెసిలిటీస్ ఉంది, సీనియర్స్‌కి, సూపర్ సీనియర్స్‌కి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ఇది 400 డేస్‌లో అంటే 13 మంత్స్‌కి ది బెస్ట్ స్కీము. ఇంత ఇంట్రెస్ట్ రేట్లు రావటం అనేది ఇది గ్రేటే అనొచ్చు. ఇంతవరకు బానే ఉంది. మాకు కొంచెం క్యాలిక్యులేషన్ చెప్తే బావుంటుంది గదా! అనే వాళ్ళకి నేను కొంచెం చిన్న క్యాలిక్యులేషన్ గాని చూపిస్తాను వచ్చేసేయండి. మనకి ఇంట్రెస్ట్ రేటు క్యాలిక్యులేషన్ అప్రాక్సిమేట్‌గా మనకి మెచ్యూరిటీ టైంకి అంటే 400 డేస్ డిపాజిట్ టెన్యూర్‌కి మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే, మనం డిపాజిట్ చేసేటువంటి అమౌంటు 10,000 చేశాము అనుకోండి. జనరల్‌గా ఉండేటువంటి సిటిజన్స్‌కి 400 డేస్‌కి రూ. 825 ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట. రూ. 10,825 మనకి రిటర్న్ చేసేస్తారు 400 డేస్ తర్వాత. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ 2 ఇచ్చేస్తారు. అదే సీనియర్ సిటిజన్స్ గనుకైతే రూ. 883. ఈ రూ. 883 నెక్స్ట్ 10,000 కలిపైతే మనకి రిటర్న్ చేస్తారు. సూపర్ సీనియర్ గనుక అయితే రూ. 912 10,912 మనకి 400 డేస్ తర్వాత అయితే రిటర్న్ చేయటం అయితే జరుగుతుందండి. సో, ఇంకా 50,000 గనక మనం డిపాజిట్ చేశాము అంటే వచ్చేటువంటి ఇంట్రెస్ట్ 400 డేస్‌కి రూ. 4,125 జనరల్ సిటిజన్‌కి అయితే వస్తుంది. ఎవరైనా కూడా అప్ టు ఈవెన్ 18 ఇయర్స్ నుంచి అప్ టు 16 ఇయర్స్ వరకు జనరల్ సిటిజన్ కిందే వస్తారు కాబట్టి వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసుకోవచ్చు. మినిమమ్ 10,000 మాక్సిమం బిలో 3 క్రోర్స్ వరకు అన్నారు కాబట్టి మనకైతే 1 ఇయర్ మనం సేవింగ్ అకౌంట్‌లో ఏసి పెట్టుంటాము. అట్లాంటప్పుడు మనకి పెద్ద ఇంట్రెస్ట్ రాదు కదా అనుకునేవాళ్ళు, 1 ఇయర్ దాకా నాకు అమౌంట్ అవసరం లేదు, 1 ఇయర్ తర్వాత నాకు అవసరం అమౌంట్ అనుకునేవాళ్ళు పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసమని దాసిపెట్టుంటారనమాట. మామూలుగా ఎవరికైనా వడ్డీకి గట్రా ఇచ్చామనుకోండి, తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు. ఆ టైంలో మనము సేవింగ్ బ్యాంక్‌లోనే పెట్టేస్తుంటాం. అప్పుడు మాక్సిమం సేవింగ్ బ్యాంక్‌లో 3%, 4% మించి అయితే మనకైతే ఇంట్రెస్ట్ రాదు. సో, అట్లాంటి వాళ్ళు కూడా ఇలాంటి డిపాజిట్‌లో వేసేసుకోవచ్చనమాట. అలా వేసుకుంటే సీనియర్ సిటిజన్స్‌కి 50,000 గనుకేస్తే రూ. 4,417 ఇంట్రెస్ట్. అంటే రూ. 54,417 అయితే మనకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. అదే సూపర్ సీనియర్స్‌కే గనుకైతే రూ. 4,567 50,000 గనుక ఏసామంటే విత్ ఇంట్రెస్ట్‌తో మనకైతే 400 డేస్ తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంతవరకు ఓ మహా ఏం పెద్దగా కనిపియలేదు కదా అనిపిచ్చు. అదే ఒక రూ. 1,00,000 వేసాము అంటే 400 డేస్‌కి మనకి రూ. 8,250 జనరల్ సిటిజన్‌కి, రూ. 8,834 వచ్చి సీనియర్ సిటిజన్స్‌కి, రూ. 9,127 సూపర్ సీనియర్ సిటిజన్‌కి అయితే వస్తుంది. ఒక 3,00,000 వేసాము అనుకోండి, 3,00,000కి రూ. 24,751 వస్తుంది. 3,24,751 రూపీస్ అయితే మనకైతే రిటర్న్ రావడం జరుగుతుంది. అదే సీనియర్ సిటిజన్‌కి అనుకోండి ఆహ్, 3,26,503 రూపీస్. అదే సూపర్ సీనియర్ సిటిజన్‌కి అయితే 27,381 రూపీస్ వస్తుంది. 3,00,000కి వచ్చేటువంటి మనకు అమౌంట్. ఒక 5,00,000 వేసాము అనుకోండి, 5,00,000కొచ్చి 41,753 రూపీస్ అయితే వస్తుంది. అదే సీనియర్ సిటిజన్‌కి రూ. 44,171 వస్తుంది. ఇది సూపర్ సిటిజన్ అనుకోండి 45,635. ఇన్ కేస్ రిటైర్డ్ పర్సన్స్ సీనియర్ సిటిజన్స్ అయినా సూపర్ సీనియర్ సిటిజన్సే ఉంటారు. వాళ్ళు కొంచెం సేవింగ్ అమౌంట్ కోసము మినిమమ్ పెట్టుకుంటారు. లిక్విడిటీ కోసము 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా పెట్టుకుంటారు. లేదా వాళ్ళకి
నెల నెల ఇంట్రెస్ట్ వచ్చేది కాకుండా మనకి అమౌంట్ మంచిగా ఇంట్రెస్ట్ రావాలని ఎవరైతే అనుకుంటారో 10 లక్షలు ఉన్నింది అనుకోండి, జనరల్ వాళ్ళకైతే రూ. 82,506 వస్తది. సీనియర్ సిటిజన్‌కి రూ. 88,343 వస్తే, సూపర్ సీనియర్ సిటిజన్‌కొచ్చి రూ. 91,271. దాపుగా మనకైతే 92,000 దాకైతే 400 రోజులకే, అదే 13 నెలలకైతే ఇంట్రెస్ట్ వస్తుందండి. సో, మనం పెట్టేటువంటి ఎంత అమౌంట్ పెడతామో దానికి హయ్యర్ ఇన్‌కమ్, హయ్యర్ రిటర్న్స్ ఇక్కడొచ్చి 8.5% ఇంట్రెస్టు, ఇక్కడొచ్చి 7.80%, ఇక్కడొచ్చి 7.30%. మంచి ఇంట్రెస్ట్ స్కీమ్స్ అయితే అవైలబుల్ ఉందండి ఇండియన్ బ్యాంక్‌లో. సో, ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి ఖచ్చితంగా మనము ఎంతో కొంత సేవింగ్స్ పెట్టుకోవాలా. ఎప్పుడు గోల్డేనా, ఎప్పుడు షేర్ మార్కెటేనా, ఎప్పుడు ట్రేడింగేనా కాకుండా కొంచెం ఒక్కొక్క సేవింగ్స్‌లో పెట్టాలా. ఇది ఎవరికన్నా ఇచ్చేస్తే రాదు. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ తర్వాత పెళ్ళిళ్ళుంది, 2 ఇయర్స్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఉంది. మన డబ్బుల్ని మన ఇంట్లో పెట్టుకుంటే పెద్దగా పెరగదు, లేదా సేవింగ్ అకౌంట్‌లో ఉంటే ఆ పెద్ద మార్జిన్ రాదు అనుకునే వాళ్ళు ఇలాంటి సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసుకున్నారంటే మంచి మార్జిన్ అమౌంట్ పెరగటంతో పాటుగా మన డబ్బులకి భద్రత. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చుకోవచ్చు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకొని సేవింగ్స్ చేయొచ్చండి. ఇంకా ఇండియన్ బ్యాంక్‌లో లోన్స్ గురించి గాని నేను ఒక వీడియో చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఈ 13 మంత్స్ లోపల ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అంటే మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మన అమౌంట్ మీద ఖచ్చితంగా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం డైరెక్ట్‌గా బ్యాంక్‌కి వెళ్ళేసి త్రూ అకౌంట్ ఉంది అంటే మనం ఒక ఫామ్ ఇస్తారు, ఫిల్అప్ చేసి మన అమౌంట్‌ని డిపాజిట్ చేసుకోవడమే. డిపాజిట్ చేసి ఇంత డ్యూరేషన్ టర్మ్ అంటే ఆ టెన్యూర్ పెడతారు. ఆ టెన్యూర్ ప్రకారం మెచ్యూర్ అవుతుంది. మనం సైన్ చేసి మన అకౌంట్‌లో అయితే తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ కావాలంటే పెంచుకోవచ్చును కూడా పెంచుకోవచ్చు. కాకపోతే ఇదొచ్చి ఈ మంత్ 31 వరకే ఉంది ఆఫరు. ఎవరికన్నా ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవాలంటే ఇండు సూపర్ 400 డేస్ డిపాజిట్ అనైతే అడగండి. డీటెయిల్స్ చెప్పి మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా. మన ఛానల్‌లో మంచి గోల్డ్ సేవింగేనా, మనీ సేవింగేనా, పోస్ట్ ఆఫీస్ సేవింగేనా, ఇలాంటి బ్యాంక్ లోన్సు డీటెయిల్స్ అంతా అప్డేటెడ్‌గా ఉంది. ఒకసారి లుక్ చేసేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. ఓకే అండి. బై. సీ యూ. నమస్తే.